బాబాయ్ కాదు, ముద్రు బెండకాయ. ఏం చేస్తున్నావు బాబాయ్? డ్రీమ్ గర్ల్ ఫోటో చూస్తున్నావా? పెళ్లి సందడి సినిమాలో హీరో శ్రీకాంత్కి మచ్చ కనిపించినట్టు నీకు మాత్రం అమ్మాయి చేతులే కనిపించాయి. కానీ అది కళ, ఇది నిజం. మీరెప్పుడు కలుసుకుంటారో? ఒక జంట ఎప్పుడు విడిపోతారో చెప్పొచ్చు గాని ఎప్పుడు కలుస్తారో మాత్రం చెప్పలేము. అది సరే కానీ ఇప్పుడు ఇంత బిజీగా వర్క్ చేయడం కారణం ఏంటి? ఈ హ్యాండ్స్ ఫోటో కాంపిటీషన్ పంపిస్తున్నాను. అన్ని ఫోటోలోనూ నీకు నచ్చిన ఫోటో, ది బెస్ట్ ఫోటో ఇదే బాబాయ్, నాకు తెలుసు. ఏ నర్మదా, నాతో ఏమైనా కబుర్లు చెప్తావనుకుంటే వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టావేంటి? ముందా పెట్టి మూసేసి లైట్లు కట్టేమని చెప్పు. ఏయ్, ఏంటి ఆర్డర్లు వేస్తున్నావు? నీకు నిద్ర వస్తుంటే డాబా మీదకి వెళ్ళి పడుకో. డాబా మీద పడుకోవడానికి, దుప్పటి కప్పుకుని పడుకోవడానికి అసలు నిద్రంటూ వస్తే కదా. నర్మదా, తనతో మనకేంటి, నూరా వెళ్ళు. సరే, నువ్వు పడుకో. అయ్యో, నిద్ర రావాలంటే మంచి కథైనా వినాలి, లేదా ఉయ్యాల్లో అయినా ఊగాలి. కథ చెప్పాలా? ఏ, నీ కథలు రావా? నాకెప్పుడైనా నిద్ర పట్టకపోతే మా అమ్మ ఉయ్యాలు ఊపుతూ జో కొట్టేది, లేదంటే మంచి కథ చెప్పేది. అలా కథ వింటూ నిద్రపోతానన్నమాట. నాకు కథలు చెప్పడం రాదంజలి. పిట్ట కథైనా పర్వాలేదు, చెప్పు. నాకు తెలియదు అంజలి. అయితే అయితే ఒక పంచి. ఓ, బాబాయ్ దగ్గర అయితే చాలా కథలున్నాయి, బాగా చెప్తాడు కూడా. 1 సెకండ్. బాబాయ్, ఏంటి? అంజలికి నిద్ర పట్టట్లేదట, నువ్వు మంచి కథ ఒకటి చెప్పాలి. నేనా? తన కోసమా? నెవర్. కావాలంటే 4 నిద్ర మాత్రం తెప్పిస్తాను, వెంటనే వేసుకోమని చెప్పు. రేపు సాయంత్రం దాకా మనకి నసైనా తప్పుతుంది. కథ అడిగిన పాపానికి ఏకంగా నిద్ర మాత్రలు వేసి నన్ను పైకి పంపించారనుకుంటున్నావా? ఇలాంటి మనుషులను కొంపలో నేను అసలు ఉండదలుచుకోవట్లేదు. మీ చంద్రమావకి చెప్పి వెళ్ళిపోతాను. నర్మదా, చంద్రంగాను ఒకసారి పిలువు. అంజలి, ఆవేశపడకు. బాబాయ్ చేత నేను కథ చెప్పిస్తాను కదా, నువ్వు ఆవేశపడకు. నువ్వు చెప్పావు కాబట్టి ఆగుతున్నాను. అర్జెంటుగా చెప్పమని చెప్పు, లేదంటే మా ఇంటికి వెళ్ళి మా అమ్మ చేత కథ చెప్పించుకుని నిద్రపోతాను. రేపొచ్చి పిలుచుకుని రండి. బాబాయ్, ఎందుకు వచ్చిన గొడవ? లేదంటే ఇంటి దగ్గర దింపేసరా. మెంటల్ దానికి డ్రైవర్గా వెళ్ళడం కంటే కథ చెప్పడం బెటర్. డ్రాకులా స్టోరీ చెప్పనా? ఓహో, అర్థం కాదు కదా. ఇంగ్లీష్ రాదు కదా. దయ్యం కథ చెప్పనా? దయ్యాలంటే నాకు అస్సలు నచ్చో. వేరే కథ ఏమైనా చెప్పు. మేడం గారికి బాగా ఫీల్ ఉన్న కథలే చెప్పాలంట. అలాగే మేడం. ఓపెన్ చేస్తే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పడుకో. ఇప్పుడు చెప్పు.
ఒక రియల్ స్టోరీ. ఈ స్టోరీని నేను సినిమా తీయాలనుకుంటున్నాను. ఆ, బాగుంది బాగుంది. బాగుంది. ఏంటి బాగుంది? నేను ఇంకా కథ చెప్పడం మొదలు పెట్టనేలేదు. ఆ, మాటి మాటికి నేను ఊ కొట్టను, నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. అలాగే మేడం. 2 అక్షరాల గమ్మత్తైన ప్రేమకు తాజ్మహల్ అంత గొప్ప కట్టడమైనా చిన్నదే అవుతుంది. ప్రేమ ఎవరిని ఎవరితో ఎలా కలుపుతుందో, ఎంత లోతుగా ముంచేస్తుందో తెలీదు. అందులో తడిచి ముద్దైన వాళ్ళకే ఆ ప్రేమానుభూతి తెలుస్తుంది. అమెరికాలో పెరిగిన అబ్బాయి, ఏపీలో పుట్టిన అమ్మాయి ఎలా కలిశారో అన్నదే కాన్సెప్ట్. అబ్బాయికి 5 సంవత్సరాలు, అమ్మాయికి 11 నెలలు. వాళ్ళిద్దరి మధ్య ఆ వయసులోనే విడదీయలేనంత అనుబంధం కుదిరింది. కానీ కాలం తలిస్తే ఎంత గొప్ప స్నేహితులనైనా ప్రేమికులనైనా విడదీస్తుంది. ఈ కథలో కూడా అదే జరిగింది. కాలం అబ్బాయి నుండి అమ్మాయిని వేరు చేసింది. చెప్పు చెప్పు, ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? బాబాయ్ మనసులో. ముందు కథ పూర్తి చేసి ఒగ్గాడా. 20 సంవత్సరాల తర్వాత అబ్బాయి మళ్ళీ తిరిగి అమెరికా నుంచి వచ్చాడు. ఈసారి అబ్బాయికి ఒక అమ్మాయి కనిపించింది. కనిపించింది అంటే పరిచయం అయిందేమో అనుకుంటారు. కాలేదు. అబ్బాయికి అమ్మాయి మొహం కనిపించలేదు, చేతులు కాళ్ళు మాత్రమే కనిపించాయి. అదే ట్విస్ట్. అర్థమైంది బాబాయ్, ఆ చేతులు ఆ అమ్మాయివే కదూ? ఎస్ రా. అంజలి నిద్రపోయింది బాబాయ్. డొక్కు మొహంది, చెత్త మొహంది. ఈ మహారాణి గారిని నిద్రపుచ్చడానికి నా కథ చెప్పాల్సి వచ్చిందనమాట. క్లైమాక్స్ ఏంటి బాబాయ్? ఏమైతే బాగుంటుంది నువ్వు చెప్పు. ఆ చేతులు దూరమైన చిన్ననాటి ఫ్రెండ్ అయితే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు ఒకటైతే కథ సూపర్గా ఉంటుంది. ఆ కథ క్లైమాక్స్ అదే నర్మదా. కానీ చిన్నప్పటి హనీ లేదు కదా. నా కథ క్లైమాక్స్ అలా ఉండదు బాబాయ్. సరే, నువ్వు వెళ్ళి పడుకో. రాజావారు పొద్దున్న ఎక్కడికి బయలుదేరారు? రాణిగారిని వెతకడానికా? రాణిగారిని వెతకడం ఏంటి నర్మదా? రాణి ఎవరు? ఇంకెవరు? నిన్న రాత్రి నువ్వు చెప్పిన కథలో హీరోయిన్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు కదూ? నాకు తెలుసు బాబాయ్. ఏ ఏ ఏ అవునా? అవునరా. నీ సినిమాతో పాటు నీ లవ్ కూడా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్. థ్యాంక్ యూ. కానీ ఎన్నాళ్ళని ఇలా వెతుకుతావు? తను కనిపించేదాకా వెతుకుతూనే ఉంటాను. ఒక సైంటిస్ట్లా, ఒక సైనికుడిలా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అలా సాగుతూనే ఉంటే నీకు బోర్ కొట్టదా? నా తిప్పలేవు, నేను పడతాను. గాని నానమ్మ లేచిందా? నానమ్మా, ఏ బాబాయ్, నానమ్మా. మెల్లిగా మెల్లిగా. వద్దు బాబాయ్ వద్దు, గట్టిగా అరవకు, తన నిద్ర పాడవుతుంది. నెమ్మదిగా. ఓహో, నానమ్మ ఇంకా నిద్రపోతుందా? నానమ్మ కాదు, మా యువరాణి ఆదం వచ్చి నిద్రపోతుంది. యువరాణా? ఎవరు? అల్లరి పిశాచా?
నన్ను పీడించి రాత్రి నాతో కథ చెప్పించుకుని ఊరికి ముందు నిద్రపోయింది. అయినా నిద్ర సరిపోలేదా? నానమ్మ పడుకుందంటే అర్థం అంటూ ఉంది. ఆ దెయ్యం ఇంకా పడుకోవడం ఏంటి? దయ్యం పిశాచి అనుకు బాబాయ్. తనెవరనుకుంటున్నావు? వెతక్కుండానే మాకు దొరికిన అందమైన మిత్రవింద. మాకు అంజలియే మహారాణి, ఈ ఇంటి యువరాణి. నీ మిత్రవిందని నువ్వే వెతుక్కో, వెళ్ళు. యశోదా, యశోద చాయ్. ఎందుకుందో ఎక్కడుందో కూడా తెలియకుండా యశోదా యశోదా అంటుంది. వెళ్ళి సేవలు చేయి. మా మిత్రవింద గురించి అంత తేలిగ్గా మాట్లాడకు. తను సాక్షాత్తు సావిత్రి అమ్మమ్మే. నర్మదా, నీకు ఆ మెంటల్ దాని మీద అభిమానం ఉంటే గుండెలో దాచుకో. ప్లేస్ చాలకపోతే స్టోర్ రూమ్లో దాచుకో. అంతేగాని అత్తయ్యతో పోల్చుకో. అత్తయ్య త్యాగం ముందు, అత్తయ్య గుణం ముందు ఎవ్వరూ సాటిరారు. తను ఈ ఇంటి దేవత. ఆవిడ స్థానం ఆవిడదే. ఇంకెప్పుడు అలా పోల్చుకో. ఆ దెయ్యంతో జాగ్రత్త. వస్తాను. బాయ్. బాయ్. అంజలి, టిఫిన్ చేద్దురా. చేస్తానులే గాని ఈ టిఫిన్ ఎవరికి? జయజమ్మకి తీసుకెళ్తున్నాను. అయ్యో, జైల్లో ఖైదీకి తిండి పెట్టినట్టు ఇలా గదిలో పెట్టడం ఏంటి? ఇందిరమ్మ ఈ రోజు నుంచి అందరితో పాటు ఇక్కడే తింటుంది. నేను వెళ్ళి ఇందిరమ్మని తీసుకొస్తాను, నువ్వు కూర్చో. ఈ రోజు అందరికీ నేనే వడ్డిస్తాను. అంజలి, ఒక నిమిషం, నా మాట విను. ఏంటి? ఈ అంజలి ఎవ్వరి మాట వినదు. ఆగు. అంజలి, నేను చెప్పేది విను. అంజలి, ఇంద్రమ్మ గారు నమస్కారం అండి. రామ్మా. ఎప్పుడు ఇలా గదిలో ఉంటే ఇబ్బందిగా లేదు? పద, అందరూ తిరిగే చోట నువ్వు తిరగాలి, అందరితో కలిసి తినాలి. రయ్యమని నిన్ను తిప్పడానికి ఇప్పుడు నేనున్నాను కదా. వద్దమ్మా. పద, పద, పద. అంజలి, నా మాట వినమ్మా. వద్దంటే ఏం కుదరదు. పద పద పద. అంజలి, అంజలి. అంజలి, ఎందుకమ్మా ఇంత సాహసం చేశావు? సాహసం చేయరా డెంబక అన్నారు. పదండి పదండి పదండి. పాపపాపపా. అది. నువ్వు అక్కడే నిలబడ్డావేంటి? నువ్వు కూర్చుని తిను. పర్వాలేదు, నేను తర్వాత తింటాలే అంజలి. అవన్నీ ఏం కుదరదు. కూర్చోమన్నానా? కూర్చోవాలంతే. కూర్చో అంజలి, కూర్చో. ఇది నువ్వు తిను. మ్మ్. ఏమిటమ్మా ఇది? అది ఇడ్లీ, ఇది సాంబార్. అది కాదమ్మా, నేను ఏది కాదు? ఇంద్రమ్మ, ముందు నువ్వు తిను, తర్వాత మనం మాట్లాడుకుందామే. ఏంటి అలా చూస్తున్నావు? తిను. తినకుండా చూస్తున్నావేంటి? తిను. ఏంటి అలా చూస్తున్నావు? తిను. తినకుండా చూస్తున్నావేంటి? తిను. తర్వాత తింటాలే అంజలి. తినమన్నానా? ఎవండోయ్, తమరు అక్కడే ఆగిపోయారేంటి? మీరు కూడా వచ్చి కూర్చోండి, నేను వడ్డిచ్చేస్తాను. రండి రండి. రండి కూర్చోండి. ఏంటే కూర్చునేది?
నువ్వు వడ్డిస్తే మేము తినాలా? నువ్వేమైనా ఇంటి మనిషివా, పని మనిషివా? నీకిక్కడ ఏ స్థానం లేదే. మరి అంతలా నోరు పారేసుకోవద్దు, మంచిది కాదు. మంచి చెడులు నువ్వు చెబితే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయినా నీతో నాకేంటే, వెళ్ళవే. రోజు పొద్దున్నే టిఫిన్ కి పిలిచేదాన్వి, ఈ రోజు దర్జాగా అందరికంటే ముందు కూర్చున్నావేంటి? పైకి లేగో. రవిత్రేణి, నీకంటే చిన్నదాన్ని చెల్లెలుగా చూసుకోవాల్సింది పోయి ఇలా అవమానిస్తావేంటి? తప్పమ్మా. చాలే ఆపు. దీన్ని పని మంచిగా ఇంట్లో ఉండనిచ్చినందుకు సంతోషించు. రవిత్రేణి, జేజమ్మ, ఇప్పుడు నా గురించి గొడవలెందుకు? నేను తర్వాత తింటానులే. ఏయ్, ఆ ప్లేట్ తీసేవే. అంజలి, నువ్వు కూడా వచ్చి కూర్చోమ్మా.